ఒకడి కష్టాన్ని చూసి కామెడీ చేసుకోవడం, ఒకటి దరిద్రాన్ని చూసి ఎక్కిరించడం, ఒకటి సావును చూసి సంబరంలో వాడుకోవడం, ఇవన్నీ జనాలకి బాగా అలవాటైపోయినాయి. ఇప్పుడు ఒక వీడియో చూపిస్తూ చూడు. ఒక పెళ్ళాము వాడిని ముక్కలు కింద నరికి ఆ డ్రమ్ముల కుక్కి పెట్టేసి పోతే ఆ విషయాన్ని, అంత దారుణంగా చంపిన విషయాన్ని వీళ్ళు పెళ్లిలా ఆడపిల్లలు డ్రమ్ము సిమెంటు గిఫ్ట్ ఇచ్చి ఎంత కామెడీ చేసుకొని కిలకిల నవ్వుతున్నారో చూడు. అక్కడ అమ్మాయిలు అయితే ఇక్కడ అబ్బాయిలు మొత్తం దోస్తులందరూ డ్రమ్ము కొనుక్కొచ్చి ఆ పెళ్లి పిల్లగానికి ఇచ్చారు గిఫ్ట్ కింద. ఇది ఇంకో దారుణం. ఒక జంట ఒక బిజీగా ఉన్న మండిలకెళ్ళి పోతూ ఆమెనేమో నెత్తి మీదకెళ్ళి డ్రమ్ము పెట్టుకొని పోతుంది, ఈయననేమో సంచి పట్టుకుపోతుర్రు. ఇది ఒక ప్రాంక్ వీడియో అన్నట్టు. ఇక ఇట్లా వీడియో వేసుకుంటా చుట్టుపక్కల రియాక్షన్ ఏందా అని చూస్తున్నారు. గిసొంటి అన్ని చూసే యూపీలో ఒక ఆయనకి ఆయన పెళ్ళాంకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలుసుకొని, అమ్మ తల్లి నువ్వు నన్ను చంపొద్దు, నేనే నీకు దగ్గరుండి పెళ్లి చేస్తానే ఆ బాయ్ ఫ్రెండ్ని తీసుకొచ్చి పెళ్లి చేసి పిల్లల్ని కూడా ఆయనే చూసుకుంటా అన్నాడట. ఆ కొండల మీదకి వెళ్ళి దోసేసుడేందో, ఈ కాలువలలో దోసేసుడేందో, ఈ డ్రమ్ములలో గుక్కుడేందో, ఎన్ని రోజులు నడిస్తేయో ఈ ట్రెండ్లు ఇంకా నాకు అర్థమైతలేదు. డ్రమ్ముల ఫ్యాక్టరీ పెట్టుకున్న వాళ్ళకి పిల్లగిట్లు ఉంటే పిల్లగాడిని ఇట్లు ఇస్తారో లేదో మళ్ళీ వాళ్ళకి.